హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అర్న్ మనీ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. ఈ రోజు అట్లాంటా ఎలక్ట్రికల్ గురించి చూద్దాం. ఈ ఐపీఓ మార్కెట్లోకి ఎందుకు రావాలనుకుంటున్నారు, ఎంత అమౌంట్ రీచ్ చేయాలనుకుంటున్నారు, ఈ కంపెనీకి మార్కెట్లో ఫ్యూచర్లో గ్రోత్ ఉండడానికి ఆపర్చునిటీస్ ఏమున్నాయి ఇండియాలో, అండ్ ఎలాంటి రిస్క్ ఫేస్ చేస్తుంది కాంపిటీటర్స్ దగ్గర నుంచి ఈ రోజు చూద్దాం. ఈ ఐపీఓ సెప్టెంబర్ 22 రోజు ఓపెన్ అవుతుంది. 24th వరకు అప్లై చేసుకోవచ్చు. వీళ్ళు ఒక షేర్ ప్రైస్ ₹754 గా ఫిక్స్ చేశారు. ఒక లాట్లో 19 షేర్స్గా ఉంటాయి. 14,326 రూపీస్గా ఉండాలి ఒక లాట్ అప్లై చేయడానికి గాను. వీళ్ళు మార్కెట్లో 687.34 క్రోర్ ఆఫ్ ద అమౌంట్ అయితే రీచ్ చేయాలనుకుంటున్నారు. ఫ్రెష్ ఇష్యూ ద్వారా 400 క్రోర్ ఆఫ్ ద అమౌంట్ అయితే రేజ్ చేస్తున్నారు. వీళ్ళు దీంట్లో గాను 204 క్రోర్ ఆఫ్ ద అమౌంట్ అయితే యాంకర్ ఇన్వెస్టర్స్ ద్వారా రేజ్ చేస్తున్నారు. వీళ్ళు ఈ యాంకర్ ఇన్వెస్టర్లో మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఉన్నాయి అండ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ కూడా ఉన్నాయి. ఆఫర్ ఫర్ సేల్ ద్వారా 287.34 క్రోర్ ఆఫ్ ద అమౌంట్ అయితే ఇన్వెస్ట్మెంట్ అయితే రేజ్ చేస్తున్నారు. ఈ కంపెనీకి మోతీలాల్ ఒస్వాల్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ వాళ్ళు అండ్ యాక్సిస్ క్యాపిటల్ వాళ్ళు ఉన్నారు లీడ్ బుక్ రన్నర్గా. ఈ కంపెనీ ప్రమోటర్ హోల్డింగ్ చూసుకుంటే ఈ కంపెనీలో ఐపీఓకి రాకముందు 94.36% ఆఫ్ ద వాటా ఉంటే ఐపీఓ వచ్చిన తర్వాత 86.97% ఆఫ్ ద వాటా ఉంటుంది. ఈ కంపెనీ తయారు చేసేటువంటి ప్రోడక్ట్స్ ఏమున్నాయంటే పవర్ ట్రాన్స్ఫార్మర్స్, ఆటో ట్రాన్స్ఫార్మర్స్, ఇన్వర్టర్ డ్యూటీ ట్రాన్స్ఫార్మర్స్, ఫర్నేస్ డ్యూటీ ట్రాన్స్ఫార్మర్స్ కానీ, స్పెషల్ డ్యూటీ ట్రాన్స్ఫార్మర్స్ కానీ, గ్రీన్ ట్రాన్స్ఫార్మర్స్ వీళ్ళు అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ గుజరాత్లో ఉంది, అలాగే బెంగళూరులో ఉంది. వీళ్ళ కంపెనీలో 301 ఎంప్లాయీస్ స్ట్రాంగ్గా స్కిల్డ్ ప్రొఫెషనల్స్ ఉన్నారని చెప్తున్నారు. వీళ్ళు ఈ కంపెనీకి అయితే 6 ప్రోడక్ట్స్ వీళ్ళ పోర్ట్ఫోలియోలో స్ట్రాంగ్గా మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్లో ఉన్నారు. ఈ కంపెనీకి అయితే యాంకర్ బుక్ ద్వారా ఎవరైతే ఉన్నారో చూసుకుంటే యాంకర్ బుక్లో కొటాక్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ వాళ్ళు ఉన్నారు. 204 క్రోర్ ఆఫ్ ద అమౌంట్ అయితే రీచ్ చేస్తున్నారు యాంకర్ బుక్ ద్వారా. ఈ యాంకర్ బుక్ లో కొటాక్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ కానీ, యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు, పైన్ బ్రిడ్జ్ గ్లోబల్ ఫండ్స్ వాళ్ళు ఉన్నారు, హెచ్ఎస్బిసి మ్యూచువల్ ఫండ్స్ ఉన్నారు, ఆలియన్స్ గ్లోబల్ ఇన్వెస్టర్ ఫండ్ వాళ్ళు ఉన్నారు, అశోక వైట్ ఓక్ వాళ్ళు, హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్, ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ వాల్యూ క్వెస్ట్ ఇండియా వాళ్ళు ఉన్నారు. ఈ కంపెనీలో 5 మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ గాను 15.91 lakh షేర్స్ అయితే అలొకేట్ చేశారు. టోటల్ గా యాంకర్ బుక్ ద్వారా 27.14 lakh షేర్స్ అయితే ఇష్యూ చేస్తున్నారు. ఈ కంపెనీకి కాంపిటీటర్స్ ఎవరైతే ఉన్నారో చూసుకుంటే ఓల్టా యాప్ ట్రాన్స్ఫార్మర్స్ లిమిటెడ్ ఉన్నారు, ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ ఇండియా లిమిటెడ్ ఉన్నారు, హిటాచి ఎనర్జీ కానీ, ఏబీబీ ఇండియా కానీ, బిహెచ్ఈఎల్ కంపెనీ వాళ్ళు ఉన్నారు. ఈ కంపెనీ అయితే మార్కెట్లో హ్యూజ్ కాంపిటీషన్ అయితే ఫేస్ చేస్తుంది. వీళ్ళ ప్రోడక్ట్స్ అయితే ఓన్లీ గవర్నమెంట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి అయితే ఎక్కువ సప్లై చేస్తున్నారు ఈ కంపెనీ ప్రోడక్ట్స్ని అయితే. ఈ కంపెనీ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో అండ్ పాజిటివ్స్ ఏంటి, నెగిటివిటీ ఏంటో చూద్దాం. ఈ కంపెనీకి అయితే స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ ఉందని చెప్తున్నారు వీళ్ళు. ఈ కంపెనీకి ఆర్డర్ బుక్ ఎంత ఉందనుకుంటే కనుక 1642 క్రోర్ ఆఫ్ ద అమౌంట్ అయితే ఆర్డర్ బుక్ ఉంది. ఈ కంపెనీకి స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ ఉంది అండ్ రిజల్ట్స్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో స్ట్రాంగ్గా పోస్ట్ చేస్తున్నారు వీళ్ళు. ఈ కంపెనీకి ఉన్నటువంటి క్లయింట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా వేరియస్ క్లయింట్స్ ఉన్నారు ఈ కంపెనీకి. ఈ కంపెనీకి మెయిన్గా అల్ట్రా మెగా సోలార్ పవర్ పార్క్ ఏపీలో డెవలప్ చేసేటువంటి పార్కుకి వీళ్ళైతే ఈ ట్రాన్స్ఫార్మర్ అయితే సప్లై చేస్తున్నారు అండ్ 208 కస్టమర్స్ ఉన్నారు. ఈ కంపెనీకి గుజరాత్ ఎనర్జీ ట్రాన్స్ఫార్మర్స్ అండ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఉంది, అదాని గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఉంది అండ్ టాటా పవర్ అండ్ ఎస్ఎంఎస్ ఇండియా వాళ్ళు ఉన్నారు ఈ కంపెనీకి. ఈ కంపెనీ గుజరాత్ బేస్డ్ కంపెనీ. ఈ కంపెనీకి పాజిటివ్స్ ఏమున్నాయో చూద్దాం ఇప్పుడు. ఈ కంపెనీకి అయితే ఆర్డర్ బుక్ స్ట్రాంగ్గా ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కూడా గుజరాత్ అండ్ బెంగళూరులో ఉన్నాయి ఈ కంపెనీకి. వీళ్ళకి 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది మార్కెట్లో అండ్ 4400 ట్రాన్స్ఫార్మర్ అయితే వీళ్ళు డెలివరీ చేశారు ఇప్పటి వరకు. వీళ్ళ కంపెనీలో 301 స్కిల్డ్ ప్రొఫెషనల్స్ ఉన్నారు, స్ట్రాంగ్ ప్రమోటర్స్ ఉన్నారు అండ్ గవర్నమెంట్ బ్యాంకింగ్ కూడా స్ట్రాంగ్గా ఉంది ఈ కంపెనీకి. ఈ కంపెనీకి ఫ్యూచర్లో గ్రోత్ ఉండడానికి ఆపర్చునిటీస్ ఏమున్నాయో చూద్దాం ఇప్పుడు. ఇండియా గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలనుకుంటుంది 24/7లో పవర్ సప్లై చేయాలనుకుంటుంది ఆల్ ఓవర్ ఇండియాలో. ఈ కంపెనీకి ఇది ఒక పాజిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు. రూరల్ ఎలక్ట్రిఫికేషన్ డెవలప్మెంట్ చేసే సెగ్మెంట్లో ఇండియాలో గ్రీన్ ఎనర్జీ కానీ, గ్రిడ్ మోడర్నైజేషన్ కానీ, రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ డెవలప్ చేసే విషయంలో ఈ కంపెనీకి అయితే ఆర్డర్స్ బాగా ఉండొచ్చు. సోలార్, విండ్, హైబ్రిడ్ ఎనర్జీ డెవలప్మెంట్ సెగ్మెంట్లో ఈ కంపెనీ తయారు చేసేటువంటి ట్రాన్స్ఫార్మర్ అయితే వాటిని ఉపయోగించవచ్చు. ఈ కంపెనీ అయితే ఇండియాలోనే ఉంది ప్రజెంట్గా. ఇన్ కేస్ ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటే మాత్రం ఈ కంపెనీకి ఆఫ్రికా, సౌత్ ఈస్టర్న్ ఏషియాలో బాగా మార్కెట్ ఉండొచ్చు ఈ కంపెనీకి ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటే. కాస్ట్ ఎఫెక్టివ్ సెగ్మెంట్లో వీళ్ళైతే ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నారు.
ఈ కంపెనీ అయితే అడ్వాన్స్ ట్రాన్స్ఫార్మర్స్ కూడా తయారు చేస్తున్నారు. ఎనర్జీ ఎఫిషియెంట్ సెగ్మెంట్‌లో, స్మార్ట్ డిజిటల్ మానిటరింగ్ సెగ్మెంట్‌లో అండ్ ఎనేబుల్డ్ ట్రాన్స్ఫార్మర్స్, ఓపెన్ న్యూ ప్రొడక్ట్ సెగ్మెంట్‌లో కూడా వీళ్ళైతే స్ట్రాంగ్‌గా గ్రో అవుతున్నారు. ఈ కంపెనీ అయితే కొంత రిస్క్ అయితే ఫేస్ చేస్తుంది. ఆల్రెడీ మార్కెట్‌లో లిస్టెడ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి అయితే కాంపిటీషన్ అయితే ఫేస్ చేస్తున్నారు వీళ్ళు. ఈ కంపెనీ ఆర్&డి రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కోసం అయితే తక్కువ ఫండ్స్ అయితే అలొకేట్ చేస్తున్నారు. వీళ్ళకి ప్రైవేట్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో కస్టమర్స్ అదాని గ్రీన్ ఎనర్జీ వాళ్ళున్నారు, టాటా పవర్ ఉన్నారు అండ్ ఎస్ఎంఎస్ కంపెనీ వాళ్ళున్నారు. వీళ్ళకైతే వీళ్ళు ప్రొడక్ట్స్ అయితే సప్లై చేస్తున్నారు. స్ట్రాంగ్‌గా గవర్నమెంట్, స్టేట్ బోర్డ్స్ పైననే కాకుండా ప్రైవేట్ క్లయింట్స్ కూడా ఉన్నారు ఈ కంపెనీకి. రెగ్ కొంత రిస్క్ అయితే ఫేస్ చేస్తుంది ఈ కంపెనీ. రెగ్యులేటరీ అండ్ కాంప్లయన్స్ రిస్క్ ఉండడం వల్ల కూడా కొంత నెగెటివ్ న్యూస్ అని చెప్పొచ్చు ఈ కంపెనీకి. ఫెమా అండ్ సెబీ నార్మ్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి ఎవ్రీ టైంలో. మ్యాక్రో ఎకనామిక్ అండ్ జియోపొలిటికల్ కండిషన్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి కొన్ని టైమ్స్‌లో. ఫారెక్స్ రేట్స్ అనేవి కూడా ఫ్లక్చుయేషన్ అవుతూ ఉంటాయి. గ్లోబల్ స్లోడౌన్ గాని, సావరిన్ క్రెడిట్ రేటింగ్ చేంజెస్ వల్ల కూడా ఈ కంపెనీ కొంచెం అయితే రిస్క్ అయితే ఫేస్ చేస్తుంది. ఈ కంపెనీకి ఎక్కువగా పబ్లిక్ సెక్టర్ అండర్‌టేకింగ్ లింక్డ్ ఆర్డర్ బుక్ ఉండడం వల్ల స్టేబుల్‌గానే ఉంది. వీళ్ళ రెవెన్యూ అయితే గనక ఈ కంపెనీకి ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం ఇప్పుడు. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ 5,797 క్రోర్‌గా ఉంది. స్టాక్ పీఈ రేషియో అయితే 48.9%గా ఉంది. ఆర్ఓసీ అయితే 50.2%గా ఉంది. ఆర్ఓఈ అయితే గనక 40.8%గా ఉంది. ఈ కంపెనీకి అసెట్స్ అయితే ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్‌లో బాగా గ్రోత్ ఉంది. మార్చ్ 2023 నుంచి 25 వరకు కూడా బాగా గ్రోత్ ఉంది. 25లో 866.19 క్రోర్‌గా ఉంది అసెట్స్ అయితే. టోటల్ ఇన్కమ్ కూడా ఈ కంపెనీకి 1250 క్రోర్‌గా ఉంది. ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ కూడా 180 క్రోర్‌గా ఉంది. ఎబ్డిటా కూడా గ్రో అయింది ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్‌లో. ఈ కంపెనీ నెట్ వర్త్ కూడా గ్రో అయింది. టోటల్ బారోయింగ్స్ కూడా లయబిలిటీస్ ఏవైతే ఉన్నాయో ఈ కంపెనీకి అయితే 141 క్రోర్‌గా ఉంది. ఈ ఐపీఓ వీళ్ళు వాళ్ళకి ఏదైతే డెట్స్ ఉంటాయో దాన్ని రీపేమెంట్ చేయడానికి గాను అండ్ వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ కోసం జనరల్ కార్పొరేట్ పర్పస్ గాని మీట్ అవ్వడానికి వీళ్ళు ఈ ఐపీఓ అయితే రైజ్ చేస్తున్నారు. ఎబిలిటా మార్జిన్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్‌లో కూడా గ్రోత్ ఉంది. పాట్ మార్జిన్ కూడా 9.84%గా ఉంటే ఎబిలిటా మార్జిన్ కూడా 16.07%గా ఉంది. పీఈ రేషియో కూడా 23.62%గా ఉంది ఈ కంపెనీకి. ఈ ఐపీఓలో క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ బయ్యర్స్ అయితే 50% ఆఫ్ ద స్ట్రాంగ్‌గా ప్రెజెన్స్ ఉంది. రిటైలర్స్‌కి అయితే 35% ఆఫ్ ద అలొకేట్ చేశారు. ఎన్ఐఎస్‌కి అయితే గనుక 15% అలొకేట్ చేశారు. ఈ రోజు ఈ ఐపీఓకి అయితే గ్రే మార్కెట్ ప్రీమియం చూసుకుంటే 21%గా ఉంది. ఐపీఓ ఓపెన్ అవ్వకముందే 2 డేస్ బిఫోరే ఇంకా 21%గా ఉంది. ఈ కంపెనీకైతే స్ట్రాంగ్‌గా గ్రోత్ ఉండొచ్చు ఫ్యూచర్‌లో. ఈ ఐపీఓ అయితే అప్లై చేయొచ్చు. ఇంకా ఐపీఓ గ్రే మార్కెట్ ప్రీమియం అయితే గనక టైమ్ టు టైమ్ చెక్ చేసుకుంటూ ఉండండి. ఇంకా ఐపీఓ ఓపెన్ అయిన తర్వాత పెరగొచ్చు కూడా. ఈ కంపెనీ అయితే ఐపీఓ అప్లై చేయొచ్చు. స్ట్రాంగ్‌గా గ్రోత్ ఉంటుంది. ఈ కంపెనీ ఐపీఓ అయితే గనక అప్లై చేయొచ్చు. ఫ్యూచర్‌లో ఈ కంపెనీ కూడా ఇండియాలో డెవలప్‌మెంట్ అవ్వడానికి స్కోప్ బాగా ఉంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.